ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్‌కి సంబంధించినటువంటి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ గురించి అయితే ఆల్రెడీ చాలామంది వెయిట్ చేశారు. ఆల్రెడీ అయితే మార్నింగ్ అనేది ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. కాబట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిన కొందరి పేర్లు అయితే లిస్ట్‌లో లేవండి. వాళ్ళు కూడా కామెంట్ చేయడం జరుగుతుంది. ఎందుకు మా నేమ్ అనేది లిస్ట్‌లో లేదు? ఏదైనా సమస్య వచ్చిందని పాపం వాళ్ళకి ఇంతవరకు కూడా హ్యాపీగా ఉన్న అభ్యర్థులైతే మళ్ళీ టెన్షన్ వచ్చేసిందండి. నెక్స్ట్ ఇది ఒక్క డిస్ట్రిక్ట్‌కి సంబంధించేది కాదండి. రాష్ట్రం మొత్తం మీద కూడాను ప్రతి జిల్లాలో మాక్సిమం అయితే ఇటువంటి సమస్యలైతే చాలా మందికి ఎదురయ్యాయి. అయితే ఈ సమస్య ఎందుకు వచ్చిందనేసి మనకి కన్వీనర్ గారు, అలాగే అట్ ద సేమ్ టైము మనకి లోకేష్ గారు, చంద్రబాబు గారు అందరూ రియాక్ట్ అయ్యి దయచేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీటెడ్‌గా చేసుకున్న వాళ్ళకి పేర్లు ఎందుకు లేవు అనేసి వీళ్ళకి సమాధానం అయితే చెప్పాల్సి ఉంది. అయితే ఇంకోటంటే అభ్యర్థులు బాగా మీరు గమనించవలసిన విషయం, మీకు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చారు, సెకండ్ ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చారు అనేది ఆల్రెడీ మీ అప్లికేషన్‌లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. అట్ ద సేమ్ టైం అక్కడ మీకు మేనేజ్మెంట్ కోటాస్ కూడా మీరు సెలెక్ట్ చేసుకున్నారు కదా. మీరు గవర్నమెంట్ బాడీస్కి ఇచ్చారా, మున్సిపల్స్కి ఇచ్చారా, ట్రైబల్స్కి ఇచ్చారా, ఆశ్రమస్కి ఇచ్చారా, లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చారా, ఈ రకంగా మనకి మేనేజ్మెంట్ నేమ్స్ ఉన్నాయి కదా. మీ యొక్క డిస్ట్రిక్ట్ దేనికి అప్లై చేసేసుకున్నారు ఒక్కసారి ఇక్కడ మీరు గమనించాల్సింది, మీరు లిస్ట్ బాగా గమనించినట్లయితే ఫస్ట్ మీరు ఏ జోన్కి అక్కడ జోన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఇచ్చినట్లయితే ఒకవేళ మీరు మ్యాక్సిమం 3-4 జాబ్స్కి సెలెక్ట్ అయ్యారు అనుకోండి, ఫస్ట్ ప్రిఫరెన్స్లో మీరు సెలెక్ట్ అవ్వకపోతే ఏదైనా సమ్ రీజన్స్ వల్ల ఫస్ట్ లిస్ట్లో మీకు నేమ్స్కి లేకపోతే సెకండ్ ప్రిఫరెన్స్ అయితే దేనికి ఇచ్చారో అందులో మీరు చెక్ చేసేసుకోండి. ఆ రకం కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. థరోలీగా టోటల్గా మీరు ఏ డిస్ట్రిక్ట్ లోకల్ వాళ్ళకైతే ఎటువంటి సమస్య లేదండి. మీరు లోకల్కి ఇచ్చారు కాబట్టి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు వైజాగ్ ఇచ్చారనుకోండి, వైజాగ్లో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చారు, సెకండ్ ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చారు, థర్డ్ అయితే ఫోర్త్ ఇచ్చారు. మీకు ఆల్రెడీ వెరిఫికేషన్ జరిగేటప్పుడు మీరు ఎన్ని జాబ్స్ సెలెక్ట్ అయ్యే విషయం మీకు తెలిసిన విషయమే. అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్లో మీ జాబ్ కనిపించకపోతే మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ ప్రిఫరెన్స్లో మీ జాబ్ అనేది ఇక్కడ మేనేజ్మెంట్స్ కూడా మీరు చెక్ చేసుకోవాలి. అక్కడ చాలా ఆప్షన్స్ ఇచ్చారు కాబట్టి మేనేజ్మెంట్ మీకు మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చారో ఒకసారి మీ అప్లికేషన్ పక్కన పెట్టేసుకొని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ మేనేజ్మెంట్ ఇచ్చారో, ఫస్ట్ ప్రిఫరెన్స్ పోస్ట్కి దేనికి ఇచ్చారో ఈ రెండు కంపారిజన్ చేయండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎందుకంటే 1:1 నిష్పత్తిలో తీసుకున్నారు కాబట్టి ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫస్ట్ దీనిలో కనిపించలేదు. అక్కడ మేనేజ్మెంట్ మీరు ఇచ్చేటప్పుడు ఫస్ట్ మేనేజ్మెంట్లో కూడా మీ నేమ్ కనిపించలేదు అంటే మీరు సెకండ్ ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చారో అది కూడా ఒకసారి చెక్ చేసేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఎస్జిటికి ఇచ్చి సెకండ్ ఎస్ఏకి ఇచ్చారు అనుకోండి, ఒకవేళ మీరు ఎస్జిటిలో మీకు కనిపించకపోతే మీ నేము ఎస్ఏలో కనిపిస్తుందేమో, ఎస్ఏకి వచ్చిన తర్వాత అక్కడ మేనేజ్మెంట్స్ అన్నీ కూడా చెక్ చేసేసుకోండి. మీరు ఆల్రెడీ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు పక్కన పెట్టేసుకోండి మేనేజ్మెంట్ నేమ్స్. అక్కడ ఆర్డర్స్ ఉంది కదా, ఫస్ట్ ఆర్డర్ ఏమి ఇచ్చారు, సెకండ్ ఇది ఇచ్చారు, థర్డ్ ఇచ్చారు, ఫస్ట్లో కనిపించే సెకండ్కి వెళ్ళండి, సెకండ్కి వెళ్ళి థర్డ్కి వెళ్ళండి. ఆ రకంగా అది కూడా వేరు చేసుకోండి. మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మాత్రం ఇవన్నీ చేంజ్ చేయండి. ఆటోమేటిక్గా ఈ రకం కూడా నేమ్స్ అనేది ఎక్కడో దగ్గర మీకు కనిపించే అవకాశాలు ఉంటాయి. అప్పటికి కూడా మీకు ఎక్కడ కూడా కనిపించకపోతే అప్పుడు మీ యొక్క డిస్ట్రిక్ట్ డిఏఓ గారికి మీ యొక్క సమస్య అనేది వివరించుకోవచ్చు డైరెక్ట్గా వెళ్ళేసి. ఓకే, మీరు 1-2 సార్లు ఆలోచించండి. ఫస్ట్ ప్రిఫరెన్స్లో మీ యొక్క నేమ్ లేకపోతే సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఉంటారు కదా, అక్కడ కూడా చెక్ చేసేసుకోండి. ఈ చెక్ చేసుకునేటప్పుడు మీరు ఏ డిస్ట్రిక్ట్ ఫస్ట్ సెలెక్ట్ చేసేసుకుంటారు. ఆల్రెడీ మీకు లిస్ట్ ఓపెన్ చేయడం వచ్చు, అందరూ ఏం జరుగుతుందని తెలుసు. అయితే మీ యొక్క మేనేజ్మెంట్ ఫస్ట్ మీరు అప్లికేషన్ ఫిల్ అయ్యేటప్పుడు ఏ మేనేజ్మెంట్ ఇచ్చారో ఆ మేనేజ్మెంట్లో కనిపించకపోతే నెక్స్ట్ మేనేజ్మెంట్కి వెళ్ళండి. నెక్స్ట్ మేనేజ్మెంట్లో కూడా కనిపించకపోతే నెక్స్ట్ మేనేజ్మెంట్కి వెళ్ళండి. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు మ్యాక్సిమం 4 జాబ్లకు కానీ 3 జాబ్లకు కానీ సెలెక్ట్ అయ్యారు అనుకోండి, ఫస్ట్ ప్రిఫరెన్స్లో మీ నేమ్స్ లేదు, మేనేజ్మెంట్లో లేదంటే సెకండ్ మేనేజ్మెంట్కి వెళ్ళిపోండి. సెకండ్ మేనేజ్మెంట్ మళ్ళీ మొత్తం మేనేజ్మెంట్లు అన్నీ చెక్ చేసేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్, అక్కడ మేనేజ్మెంట్స్, మీ జిల్లాకు సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అన్ని డిపార్ట్మెంట్లో వెతకండి. అప్పటికి కూడా మీ నేమ్స్ ఎక్కడ కూడా కనిపించకపోతే అయితే 1-2 సార్లు మీరు లిస్ట్ చెక్ చేసుకున్నామండి. అప్పటికి కూడా కనిపించకపోతే మీ యొక్క డిస్ట్రిక్ట్ డిఈఓ గారికి అయితే మీరు డైరెక్ట్గా సంప్రదించండి. ఫోన్ కాల్స్, నెక్స్ట్ మెయిల్స్ ఇవే వద్దండి. అక్కడికి వెళ్ళండి. వెళ్తే ఆ సార్స్ అనేది మీకు ఎందుకు రాలేదని సరే రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఏమైనా జరిగిందా అంటే నెక్స్ట్ స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన పర్సన్స్ కూడా అండి ఈ లిస్టులో వాళ్ళు కూడా ఉన్నాయి, చూసుకోండి. ఆ లిస్ట్ ఓపెన్ చేసేటప్పుడు మనకి ఎంఐఆ, హెచ్ఐఆ అంటే హ్యాండిక్యాప్కి సంబంధించింది నో అయితే నో అని, స్పోర్ట్స్ కోటాలో కూడా కొందరు అనేది ఎస్ఏకి, ఎస్టీకి, ఎస్జిటికి, టీజీటీకి అన్నిటికీ సెలెక్ట్ అవ్వడం జరిగింది. అయితే మీరు కంపల్సరీగా అయితే 1-2 సార్లు టోటల్ లిస్ట్ వెతకండి. అప్పటికి మీ నేమ్స్ లేకపోతే మీ యొక్క డిఓ గారికి అయితే సంప్రదించితే బెటర్ అండి. అయితే లిస్ట్లో నేమ్స్ ఉన్న వారందరికీ కూడాను, లిస్ట్లో ఉన్న ప్రతి అభ్యర్థికి కూడాను కంగ్రాచ్యులేషన్ చెప్తున్నానండి. ఎందుకంటే మీరు కష్టపడి చదివారు, జాబ్స్ వచ్చింది, హ్యాపీగా ఉండండి. హ్యాపీగా 18న రెడీ అవ్వండి. విజయోత్సవ 19వ తేదీన జరుగుతుంది కాబట్టి.
అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీటెడ్గా మా సక్సెస్ అయ్యింది. డిఏఓ గారు రీవెరిఫికేషన్ అప్పుడు కాల్ చేశారు. మేము ప్రాపర్ డాక్యుమెంట్స్ ఇచ్చాము, మాకు ఎటువంటి సమస్య లేదు. వాళ్ళు కూడా చెప్పడం జరిగింది కూడా ఉన్నప్పుడు, ఓకే మీ డాక్యుమెంట్స్ ఏమనండి, ఓకే యూ విల్ సెలెక్టెడ్ అన్నట్టుగా వాళ్ళు చెప్పడం పాజిటివ్గా అయితే స్పందించడం జరిగింది. అయితే ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీటెడ్గా చేసుకున్న అభ్యర్థుల్లో ఇదొక చాలా వర్ణిత బాధ అండి. ఇది ఎందుకు వచ్చిందో, ఈ సమస్యకి పరిష్కారం ఏమవుతుందో ఏంటని అభ్యర్థులు చాలా టెన్షన్ పడిపోయారు. నిన్న మొన్నటి వరకు కూడా ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్న పర్సన్స్ అనేవాళ్ళు ఈ రోజుటికి ఈ ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో వాళ్ళ నేమ్ కనిపించినప్పటికీ వాళ్ళ బాధ చాలా చాలా ఎక్కువగా ఉంటుందండి. మొన్నటి వరకు కూడాను ఒక రకమైన బాధలు ఉన్నాయి. సరే మాకు జాబ్ వచ్చేసిందని సంతోషంగా ఉన్నటప్పుడు వాళ్ళ ఆశలు అనేది నిరాశలు అయిపోయి, కాబట్టి ఈ సమస్యలు దయచేసి కన్వీనర్ గారు, అలాగే అసలు ఎందుకు వాళ్ళ నేమ్స్ లేదో దానికి క్లారిటీగా ఒక విషయం చెప్పండి సార్. ఎవరైనా తక్కువ మందే ఉంటారు, ప్రతి రిజిస్టర్ కొద్దిగా ఉంటారు, కాబట్టి వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వండి. క్లారిటీ ఇస్తే ఓకే అనేసి ఒక పాజిటివ్గా తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంతవరకు ఆశపడి ఒక్కసారి నిరాశపడడం చాలా చాలా బాధాకరం. ఓకే, అయితే సభ అనేది 19వ తేదీన జరుగుతుందని అందరికీ విషయం తెలిసిందే. అయితే ట్రైనింగ్ ఈ వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించింది అయితే దసరా సెలవుల్లో జరుగుతుంది. అయితే జాయినింగ్ ఆర్డర్ విషయానికి వస్తే మనకి నెక్స్ట్ మంత్ అంటే మ్యాక్సిమం 3-4 ఈ డేట్లో కల్లాకుండా మీరు సెలెక్ట్ చేసుకున్న కౌన్సిలింగ్లో స్కూల్స్ ఉంటాయి కదా, ఆ స్కూల్స్లో అయితే మీకు పోస్టింగ్ అనేది మనకి నెక్స్ట్ మంత్ 3rd కానీ 4th కానీ ఉండే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.